వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయటంపై ఆలోచిస్తున్నానని చెప్పారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పార్టీ అధిష్టానం అక్కడి నుంచి పోటీ చేయాలని సూచించిందని అన్నారు. ఇప్పటి వరకు తాను విశాఖ పరిధిలోనే పోటీ చేశానని తెలిపారు. చీపురుపల్లి పక్క జిల్లాలో ఉందని, దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నారు. అక్కడ పోటీ తనకు సరిపోతుందా లేదా అనే విషయాన్ని కార్యకర్తలు, అభిమానులతో చర్చించి హైకమాండ్ కు తన నిర్ణయాన్ని చెబుతానన్నారు. కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ కావాలని కూడా చెప్పాను. తప్పకుండా ఒక అభ్యర్థిని పెడదామని చెప్పారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అవి కూడా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఇన్ఛార్జ్ వస్తారు. విజయనగరం నుంచి వచ్చారు. నిన్న మొన్న మీడియాలో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. రెండేని వెల్కమ్ చేస్తా ఉన్నారు. అవన్నీ ఉన్నాయి. బట్ అది కాదు కదా, అల్టిమేట్గా మనం ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడుకోవాలి. చూద్దాం, ఇంకా మారలేదు కదా. ప్రస్తుతానికైతే వైజాగ్లో ఉన్నాను. నాకు మనసులో అయితే నా వైజాగ్లో ఉండాలని నాకు ఒక కోరిక. ఇదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి చిటిబాబుని అడిగి తెలుసుకుందాం. చిటిబాబు. లక్ష్మి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానం ఇప్పటికే గంటాలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో గంటా తనకు తగిన విధంగానే ఇప్పటి వరకు స్పష్టం చేశారు. అయితే పార్టీ చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటూ కూడా ఆదేశించింది. ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నాను, గతంలో పోటీ చేసినటువంటి గెలిచినటువంటి నియోజకవర్గం నుంచే మరలా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ముఖ్యంగా విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు కూడా తన మనసులోని మాటలు గంటా శ్రీనివాసరావు చాలా స్పష్టంగానే చెప్పారు. అయితే పార్టీ చెప్పినటువంటి నిర్ణయం మేరకు ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజులుగా చీపురుపల్లి, అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా గంటా ఇంటికి కూడా వస్తూ ఉన్నారు. ఆ అంశాలపై కూడా కులంకుశంగా చర్చిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గంటా శ్రీనివాసరావు విజయనగరం కూడా వెళ్లారు. విజయనగరంలో ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కూడా కలవనున్నారు. ఇక చీపురుపల్లిలో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అక్కడ ప్రతికూల అంశాలేంటి, అనుకూల అంశాలేంటి, ముఖ్యంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఆ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అక్కడ టీడీపీ బరిలో మనం దిగితే ఏ విధంగా ఉంటుంది అని పూర్తి స్థాయిలో కులంకుశంగా చర్చించేందుకు కూడా సాయంత్రం టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కూడా కలవనున్నారు. పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే వివిధ నియోజకవర్గాల్లో ఒక చోట పోటీ చేసి మరొక చోట పోటీ చేయకుండా తన రాజకీయం భవిష్యత్తు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా విజయం సాధిస్తూనే వచ్చారు. ఇప్పుడు పక్క జిల్లాకి చీపురుపల్లికు మార్చినటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా పూర్తిగా చర్చించిన తర్వాతే కార్యకర్తలతో, అదేవిధంగా తన అనుచరులు, సోదరులు, తనకు అనుకున్నటువంటి బంధువులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా గంటా శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి. చూడాలి, సాయంత్రం అశోక్ గజపతిరాజుతో మాట్లాడిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో మరొక 2 రోజుల్లోనే దీనిపైన ఒక క్లారిటీ వస్తుందని కూడా గంటా వర్గీయులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక విశాఖపట్నంలోనే పోటీ చేస్తారా, లేదంటే పార్టీ ఆదేశించినట్లుగా చీపురుపల్లి నుంచి బరిలో దిగబోతున్నారని మాత్రం ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే అతను భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొందిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవలే కాలంలోనే గడిచినటువంటి 6 నెలల కాలంగా భీమిలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడ జనసేన పార్టీ కూడా చాలా యాక్టివ్ రోల్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ జనసేన పార్టీ కూడా బలంగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే అతను భీముల నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉంటున్నట్టుగా తన అనుచరులు అయితే కనుక ఇప్పటి వరకు చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని చాలా చాకచక్యంగానే చెప్పారు. గతంలోని పోటీ చేసిన నియోజకవర్గం, నేను గెలిచిన నియోజకవర్గం నుంచే మరలా ఎన్నికల బరిలోకి దిగబోతున్నానంటూ కూడా తన అనుచరుల వద్ద చెప్పినట్టుగా సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి అంత గంటా శ్రీనివాసరావు సుముఖత చూపట్లేదనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఓకే, థాంక్యూ చిటిబాబు.